రాత్రికాల ప్రార్థన. ప్రేమామయుడా, సర్వోన్నతుడా, కృపామయుడా, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన కృపగలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి కాలం వరకు కూడా అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాపాడినందుకు స్తోత్రాలు. అయా ఈ రోజున మా ప్రయాణాలను దీవించారు, మమ్మల్ని ఆశీర్వదించారు, క్షేమాన్ని దయచేశారు, సురక్షితంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చారు. కృతజ్ఞతలు తండ్రి. ప్రతి విషయంలో మమ్మల్ని అభివృద్ధి పరిచినందుకు, సంతృప్తిగా ఈరోజు జీవించడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సజీవంగా మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే విలువైన గొప్ప సమయమును మాలో ఉండినటువంటి ప్రతి ఒక్కరికి మీరే దయచేసినందుకు, మీ యొక్క కృపను మాపై కుమ్మరించినందుకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మనుషుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనము ద్వారా అయా ఈ రోజున మాతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రిన ఎవరైతే మనుషులు ఏమో అంటున్నారని, వారు ఎన్నో నిందలు వేస్తున్నారని, అయా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, అయా మాటలను బట్టి దిగులు పడుతూ, వారు నిందించిన దాన్ని బట్టి భయపడుతూ జీవిస్తున్నారో అయా అవేవి కూడా మీరు పట్టించుకోవద్దని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ రాత్రిన ప్రభు, ఎవరైతే నాయనా అనవసరంగా తండ్రి ఏమీ తప్పు చేయనప్పటికీ నిందను ఎదుర్కొంటున్నారో, ఏ తప్పును ఎరగనప్పటికీ దూషణ మాటల చేత వారు నిందించబడుతూ బాధించబడుతున్నారో అట్టి వారిని మీ హస్తంలోకి తీసుకోనండి ప్రభువా. సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు నీవే వారి పక్షాన నుండి వాదించి వారిలో ఏ తప్పు లేదని తెలియజేస్తారని అయా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు బిడ్డల పక్షాన వాదిస్తుండగా వారిదే విజయం అని బిడ్డలు తెలుసుకోవడానికి కృప చూపించమని, అయా ఈరోజున నింద రేపు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని, ఈరోజున దూషణ మాటలు రేపు ఘనతగా మార్చబడతాయని బిడ్డలు గ్రహించి ఆత్మధైర్యం కలిగి మీ కృప కలిగి జీవించే భాగ్యము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి, వారికి మీ క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి భయాలు లేకుండా, ఎటువంటి బలహీనతలు లేకుండా ఉండడానికి సహాయం అనుగ్రహించండి. ఏ సమస్యలతో అయితే రాత్రి మీ పాద సన్నిధిని చేరారో ఆ సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి. అయా మీ చిత్తానుసారంగా వారి జీవితంలో జరిగించండి. ఎంతోమంది బిడ్డలు తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు. అయా వైరల్ ఫీవర్స్ని బట్టి, డెంగ్యూ తండ్రి, మలేరియాస్ని బట్టి అయా వారు అనారోగ్యం పాలై ఉన్నారు నాయన. భయంకరమైన వ్యాధులు కలిగి ఉన్నారు. హాస్పిటల్స్లో ఐసీయూలలో ఉన్నారు. యాక్సిడెంట్లు అయినటువంటి పరిస్థితులను ఈ రాత్రిన ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, సురక్షితంగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. ప్రతి విధమైన బలహీనతను వారి నుంచి కొట్టివేసి తీసివేసి అయా మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే అప్పులు కలిగి ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా నష్టపోయి ఉన్నారో అయ్యా వారందరిని బట్టి అడుగుతున్నాం, ఆర్థికంగా బలపరచండి. వారు కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకోవడానికి కృప చూపించండి. అయా డబ్బులు ఇచ్చి చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు తండ్రి ఆ ధనం మరలా తిరిగి రావడానికి సహాయం దయచేయండి. అయా ఎవరైతే నాయనా వరద ప్రభావం చేత ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి క్షేమాన్ని దయచేయండి, వారికి ఆదరణ దయచేయండి. మనుషుల సహాయం చేయనప్పటికీ నాయన మీ సహాయం వారికి అందించమని అడుగుతున్నాం తండ్రి. అయా సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, మంచి గృహం వారికి దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తుండగా తండ్రి వారు కోరుకున్నటువంటి ఆ ఉద్యోగం వారు పొందుకొనలాగున దీవించండి నాయన. వివాహాల కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు నాయన. అయా మంచి సాటి అయిన సహాయమును మీరే వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, ఎంతోమంది బిడ్డలు గర్భఫలాన్ని బట్టి దుఃఖిస్తున్నారు. అయా సంతానం లేక బాధపడుతున్నారు. కృప చూపించండి. వారి ఎడల మీ కరుణ కుమ్మరించి బిడ్డలకు సంతానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా వివిధ దేశాల్లో మీ ప్రియ బిడ్డలుంటుండగా వారందరికీ క్షేమాన్ని దయచేయండి. వారి చదువుల్లోనూ, వారి పనుల్లోనూ, వారి వ్యాపారాల్లోనూ
వారు ఉన్నతంగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఇమిగ్రేషన్స్లోను, వీసా ఇంటర్వ్యూస్లోను కూడా మీ సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, నైట్ డ్యూటీలో ఉండి నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మీ క్షేమాన్ని అనుగ్రహించండి. సురక్షితంగా వారు ప్రయాణించడానికి, ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల్లో నుంచి, ల్యాండ్ సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి నాయన. దుర్వ్యసనాల నుంచి కూడా తండ్రి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు, వృద్ధులందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రి మేమందరం కూడా సేద తీరబోతుండగా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అలసిపోయి ఉన్న దేహములతో మేము సేద తీరబోతుండగా ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి హాని, ఎటువంటి దొంగలు, అయా ఎటువంటి అపాయాలు తండ్రి, ఎటువంటి శత్రువులు తండ్రి, ఎవరు కూడా మమ్మల్ని ఏం చేయకుండా సహాయం దయచేయండి. నిద్రలేమి పీడకల నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రతి అపవాది క్రియను కూడా లయపరచండి తండ్రి. కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను మీరే మాకు అనుగ్రహించమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిని మేమందరము కూడా సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.